ఈరోజు నా మీల్స్లో ఒక పుల్కా, చికెన్, తోటకూర ఫ్రై, ఓట్స్, ఒక ఎగ్ అండ్ వాటర్ మిలన్ అయితే ఉన్నాయండి. హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ విత్ రమ్య. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను, మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే నా పేరు రమ్య అండి. నేను 41 days ఒమాడ్ ఛాలెంజ్ అనేది చేస్తున్నాను. ఈరోజు డే 18. మీరు కనుక ఒమాడ్ గురించి అసలు ప్లస్లు ఏంటి మైనస్లు ఏంటి, అసలు ఒమాడ్ ఎవరు చేయాలి, ఎందుకు చేయాలి, ఫ్యాట్ లాస్ ఎలా అవుతాము, ఇలాంటి అన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మెయిన్ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు థంబ్నెయిల్ చూశారు కదా, నేను పోస్ట్ పెట్టాను ఆల్రెడీ కమ్యూనిటీలో. ఏంటంటే ఈరోజు వీడియోలో నేను డిస్ట్రాక్షన్స్, అలాగే దాని నుంచి మనం ఎలా అవుట్కమ్ అవ్వాలి అనేది చెప్తాను. మీకైనా నాకైనా ఎవరికైనా ఒమాడ్ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ మెయిన్గా వచ్చే ప్రాబ్లం డిస్ట్రాక్షన్సే. అంటే మనం జర్నీని చేయకుండా ఉండే విధంగా మనకి పరిస్థితులు ఏర్పడతాయి అన్నమాట. సో వాటి నుంచి మనం ఎలా బయటికి రావాలనేది ఈ వీడియో. ఫస్ట్ డిస్ట్రాక్షన్ వచ్చేసరికి ఇంట్లో స్వీట్స్ కానీ స్నాక్స్ కానీ మనకు కనిపించడం. అప్పటి వరకు మనం నార్మల్ ఈటింగ్లోనే ఉంటాం కాబట్టి ఇంట్లో ఏమన్నా తినడం అలవాటు అవుతుంది. అలానే మనం ఒమాడ్ జర్నీలో కూడా స్నాక్స్ కానీ స్వీట్స్ కానీ మన కళ్ళ ముందు ఉన్నప్పుడు తినాలి అని కోరిక కలుగుతుంది. అది ఆకలేం కాదు, కానీ కోరిక. సో మనం వెళ్ళి తీసుకుని తినడానికి చూస్తాము. మీరు ఆ స్వీట్స్కి కొంచెం దూరంగా ఉండడానికి ట్రై చేయండి. స్వీట్స్ ఉన్నాయి అనే మైండ్, అసలు మైండ్లో మీ ఇంట్లో స్వీట్స్ ఉన్నాయి అన్న మైండ్ సెట్లోంచి బయటకు వచ్చేసేయండి. అది ఒక సంథింగ్ వేరే మెటీరియల్ అది అన్నట్టుగా మీరు మైండ్లో పెట్టుకోండి. అవి స్వీట్స్, దాని టేస్ట్ ఇలా ఉంటుంది అని మీరు మైండ్లోకి తీసుకున్నారంటే మనం ఓవర్కమ్ చేయడం కష్టమవుతుంది అనమాట. ఆ పదార్థాన్ని మనం వేరే పదార్థంగా ఊహించుకుంటే అప్పుడు దాని దగ్గరికి మనం వెళ్ళం. బాగుంది కదా ఐడియా. సెకండ్ పాయింట్ వచ్చి ఫ్యామిలీ మెంబర్స్ డిఫరెంట్ టైంలో తినడం. ఒక్కొక్క ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి కూర్చొని తినే హ్యాబిట్ ఉంటుంది. ఒక్కొక్కరు ఎవరి టైంలో వాళ్ళు తింటూ ఉంటారు. సో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి తినేటప్పుడు మీ టైమింగ్స్ వేరు, వాళ్ళ టైమింగ్స్ వేరు అవడం వల్ల మీకు వాళ్ళు తింటుంటే మీకు కూడా తినాలి అని అనిపిస్తుంది. లేకపోతే మీరు వాళ్ళకి వడ్డిస్తారు కదా, సో అప్పుడు కూడా కొంచెం తినాలి అనే ఫీలింగ్ కలుగుతుంది. దాని నుంచి కూడా మనం ఈజీగా ఓవర్కమ్ అవ్వచ్చు. నేను ఓవర్కమ్స్ చెప్పేటప్పుడు చెప్తాను. థర్డ్ పాయింట్, ఇది మెయిన్. ఫంక్షన్స్, పార్టీస్, ఇన్విటేషన్స్ వస్తాయి. కొన్ని మనం అవాయిడ్ చేసేయచ్చు. ఇంట్లో వాళ్ళని పంపించి మనం వెళ్ళకుండా ఉంటే సరిపోతుంది. కానీ కొన్నిటికి తప్పదు. మన చుట్టాలు, మన సొంత వాళ్ళు అన్నప్పుడు మనం వెళ్ళాల్సి వస్తుంది. అలా వెళ్ళినప్పుడు మీరు ఆఫ్టర్నూన్ తినకుండా నైట్ తినడానికి ట్రై చేయండి ఫంక్షన్లో. లేదు ఆఫ్టర్నూన్ ఫంక్షన్ అయితే మీరు తినేటప్పుడు ఫుడ్ని లిమిట్ చేయండి. స్వీట్స్ జోలికి వెళ్ళకుండా ఫస్ట్ ఫ్రూట్ సలాడ్తో స్టార్ట్ చేసి అన్ని కర్రీస్తో కొంచెం రైస్ తింటే సరిపోతుంది. ఆ ఒక్కరోజు అలా మేనేజ్ చేయండి. ఆ రోజు మీకు ప్రోటీన్ తక్కువయ్యే ఛాన్సెస్ ఎక్కువ. ఎందుకంటే పెళ్లి భోజనాలు యూజువల్గా నాన్ వెజ్ పెట్టరు. నాన్ వెజ్ భోజనాల్లో పెడతారు కానీ ఫుల్ ఆయిల్ ఉంటుంది. సో దానివల్ల మీకు వెయిట్ ఫ్లక్చువేషన్ అనేది అవుతుంది అనమాట. చూసుకోండి కొంచెం. నెక్స్ట్ డిస్ట్రాక్షన్ సోషల్ మీడియా వల్ల. నిజమా కాదా చెప్పండి? మనం ఫోన్ ఓపెన్ చేయగానే ఫుడ్ రీల్స్ వస్తాయి, లేదా మనమే యూట్యూబ్లో ఫుడ్ వీడియోస్ చూస్తూ ఉంటాము. అవి చూసినప్పుడు టెంప్ట్ అయ్యి అదే మన ఇంట్లో ఉండే రోజులు కూడా ఉంటాయి. మీరు అలా చేస్తే కనుక కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకైతే అలానే జరిగింది. మనం ఏదైనా ఒక ఫుడ్ పదే చూస్తున్నామంటే అది తినాలి అని ఆటోమేటిక్గా మనకు అనిపిస్తుంది అనమాట. సో దాని నుంచి అవాయిడ్ చేసేయండి. ఫోన్లో ఎక్కువగా ఫుడ్ వీడియోస్ చూడొద్దు. ఒకవేళ చూసినా హెల్దీ ఫుడ్ వీడియోసే చూడండి, మీకు మోటివేషన్ కూడా ఉంటుంది. నెక్స్ట్ బోర్డమ్. మనకు బాగా బోర్ కొడుతుంది అంటే కూడా మనం ఫుడ్ వైపే చూస్తాము. సో అలా బోర్ కొట్టకుండా ఏదో ఒక యాక్టివిటీలో బిజీగా ఉండండి. స్ట్రెస్ ఈటింగ్ ఎంతమంది చేస్తారంటే, బాయ్స్ సంగతి నాకు తెలియదు కానీ ఉమెన్ మాత్రం ఖచ్చితంగా స్ట్రెస్ ఈటింగ్ చేస్తారు. ఒకసారి అసలు మేము చేస్తున్నాము అని కూడా కొంతమంది గుర్తించలేరు. కొంతమంది గుర్తిస్తారు కానీ కొంతమంది గుర్తించలేరు. నా విషయానికి వస్తే నాకు మా వారికి ఎప్పుడైనా చిన్న గొడవ జరిగినా, ఏదైనా కోపం వచ్చి అలిగినా నేను ఎక్కువ తింటా. ఏదో ఆ టైంలోనే నాకు వెళ్ళి చాక్లెట్స్ కొనుక్కుని తినాలనిపించిద్ది, లేదా కేక్ తినాలనిపించిద్ది. అంటే ఆ స్ట్రెస్ని మనం ఫుడ్ మీద చూపిస్తాం అనమాట. సో అట్లాంటివి చేయొద్దు. ఆ మిస్టేక్సే మనకి వెయిట్ని పెంచేలా చేస్తాయి అన్నమాట. సో అలాంటి మిస్టేక్స్ అసలు మీరు ఒమాడ్ జర్నీలో చేయొద్దు. కామ్ డౌన్ అవ్వండి. మీకు స్ట్రెస్ వస్తే ఈ పాయింట్, ఈరోజు ఈ నిమిషంలోనే ఇది ఇలా ఉంటుంది, నెక్స్ట్ అది వెళ్ళిపోతుంది. మళ్ళీ మనం హ్యాపీగా ఉంటాం. అది
కామన్ అనమాట. కష్టాలు మళ్ళీ సంతోషాలు ఇలాంటివన్నీ మన లైఫ్లో కామన్ కదా. ఆ మూమెంట్ వెళ్ళిపోతుంది అని మీరు మైండ్కి చెప్పుకోండి. అప్పుడు స్ట్రెస్ ఈటింగ్ చేయరు. ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఏమంటారంటే మనం ఇలా జర్నీలో ఉన్నప్పుడు అరే ఏం కాదులే ఒక్క పూటే కదా తినేసే అంటారు. మీకు ఇది ఎదురయ్యే ఉంటుంది ఖచ్చితంగా. ఎదురవ్వకపోతే ఎదురవుతుంది, చూస్తూ ఉండండి. పర్వాలేదులే తినేసేయి ఏం కాదు, ఒక్కరోజు తింటే ఏమైద్ది అని అంటారు. కానీ అది అలవాటు అయిపోతుంది మనకి. సో ఒక్కరోజే కదా అంటే ఎప్పుడైనా ఇంకా ఛాన్స్ లేదు ఇంకా తప్పదు అంటే పర్వాలేదు. కానీ మీకు ఛాన్స్ ఉండి మీరు తినకుండా ఉండే టైంలో కూడా మీరు మధ్యాహ్నం తినేసి మళ్ళీ సాయంత్రం కూడా ఏదో ఫ్రెండ్ చెప్పారనో లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ చెప్తున్నారనో తింటే మీరు ఉమెన్ జర్నీ చేయలేరనమాట. సో అలా చేయకండి. నెక్స్ట్, హంగర్ కాకపోయినా క్రేవింగ్స్ వల్ల తినడం. మీకు అసలు నిజంగా ఆకలేస్తుందా లేదా అనేది చూడండి. మీకు క్రేవింగ్స్ ఉన్నాయనుకోండి, ఒక 10 మినిట్స్ అలా వెయిట్ చేసి అప్పుడు కూడా ఇంకా ఆకలేస్తుంది అంటే వాటర్ తాగడానికి ట్రై చేయండి. వాటర్ తాగలేకపోతే ప్లెయిన్ సోడా తాగడానికి ట్రై చేయండి. కానీ డైరెక్ట్గా ఫుడ్ దగ్గరికి అసలు వెళ్ళొద్దు. లేట్ నైట్ మనం లేట్గా పడుకుంటే మనకు ఆకలి వేస్తుంది అనిపిస్తుంది అనమాట. అదేం ఆకలి కాదు, యాక్చువల్గా మన ఫుడ్ డైజెషన్ అయిపోయి మనం పడుకుంటేనే మనకి హెల్త్ బాగుంటుంది. అందుకే ఉమెన్ జర్నీ ఏంటి, ఇప్పుడు మనం తింటాము 12కో 1కో తింటాము, అది 6 అవర్స్ మన స్టమక్లో ఉంటుంది కదా. డైజెషన్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత పడుకోవడమే కరెక్ట్. ఎప్పటి నుంచో అదే జరుగుతుంది పాత రోజుల్లో. మనం అది అన్ఫాలో చేసాము, మళ్ళీ ఇప్పుడు లైన్లోకి రావడానికి ట్రై చేస్తున్నాం. కాబట్టి లేట్ నైట్ పడుకోవద్దు. లేట్ నైట్ అయితే ఏంటంటే మనకు స్నాక్స్ మీదకి వెళ్ళిపోతుంది అనమాట. మనం ఏ టీవీ చూస్తూ తినాలనిపిస్తుంది. సో అవాయిడ్ చేసేయండి. కిచెన్లో ఎక్కువసేపు ఉంటే ఏం జరుగుతుంది, కిచెన్లో కనపడే ఫుడ్ ఆ స్మెల్ దానివల్ల టెంప్టేషన్ ఫీల్ అయ్యి తినాలనిపిస్తుంది. సో కిచెన్కి కొంచెం దూరంగా ఉండడానికి ట్రై చేయండి. అంటే ఉమెన్కి తప్పదు అనుకోండి, మనమే కుకింగ్ చేసుకోవాలి కాబట్టి. బట్ మైండ్లో పెట్టుకోండి, నేను నోమాడ్లో ఉన్నాను, నేనేం తినను అది పెట్టుకోండి, సరిపోతుంది. ఇప్పుడు అవుట్కమ్ ఎలా ఇప్పుడు నేను చెప్పిన దాంట్లోనే కొన్ని అవుట్కమ్స్ కూడా చెప్పాను మీకు ఎలా చేయాలి అని. ఇంకా క్లియర్గా కొన్ని పాయింట్స్ రాసుకున్నా అవి చెప్తాను. మైండ్లో ఫస్ట్ ఉండాల్సింది ఎప్పుడు కూడా గోలే. నాకు ఈ గోల్ ఉంది, ఈ 30 డేస్ నేను తినను అంటే తినొద్దు. అది గట్టిగా మైండ్లో పెట్టుకుంటూ ఉండండి, రిమెంబర్ చేసుకుంటూ ఉండండి. యాక్చువల్గా అయితే మనం తినే టైంకి ఒక 1 అవర్ 2 అవర్స్ ముందు ఆకలేయడం సహజం అండి. ఎందుకంటే మనము చాలా గ్యాప్ ఇస్తున్నాం కాబట్టి ఆకలి అనిపిస్తుంది. వాటర్ తాగుతూ ఉండాలి. కొంచెం డీహైడ్రేట్ అవ్వకుండా చూసుకోండి. వాటర్ తాగుతూ ఉండండి. ఏ పని చేస్తున్నా మీ దగ్గర ఒక బాటిల్ అనేది చిన్నది పెట్టేసుకోండి. బాటిల్ పెట్టుకోవడమే కాకుండా మీరు ఎంత వాటర్ తాగుతున్నారు అనేది కూడా చూసుకోండి. మీరు వాటర్ కూడా సర్దుకుంటుంది. నెక్స్ట్, బిజీగా ఉండడానికి ట్రై చేయండి. ఇది బాగా వర్క్ అవుతుంది. బుక్స్ చదవడం, టీవీ చూడడం, ఏదో ఒకటి క్లాత్స్ అరేంజ్ చేసుకోవడం, ఎప్పుడు ఏదో ఒక పని ఉంటుంది కాబట్టి ఇంట్లో మీరు బిజీగా ఉండడానికి ట్రై చేయండి. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళైతే ఎటు బిజీగానే ఉంటారు కాబట్టి అంత ధ్యాస ఉండదు అది. నెక్స్ట్, ట్రిగరింగ్ ఫుడ్స్. కొన్ని ఫుడ్స్ చూస్తే మనకు ఆటోమేటిక్గా ఆకలేస్తుంది. లైక్ నాకైతే చికెన్ చూస్తే నాకు ఆగలేను అనమాట. ఒక పీస్ అయినా నోట్లో పెట్టుకోవాలి అని అనిపిస్తుంది. బట్ అలాంటి ఫుడ్స్ ఉన్నప్పుడు కూడా మనల్ని మనం సెల్ఫ్ కంట్రోల్తోనే జయించగలుగుతాం అనమాట. సో ట్రిగరింగ్ ఫుడ్స్ని మీరు తినే టైంలో తెచ్చుకుని తినండి, ప్రాబ్లం ఏం లేదు. ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది. నేను యాక్చువల్గా నా మీల్స్ ప్లేట్లో ఈ ఉమెన్ జర్నీలో ఎక్కువగా చికెనే చూస్తారు. ఎందుకంటే నాకు చికెన్ ఒక పీస్ ఉన్నా చాలు కానీ ఉండాలి, అలాంటి ఫీలింగ్ అనమాట. సో అది నేను తినే టైంలో కొద్దిగా పెట్టుకుంటే నాకు సాటిస్ఫాక్షన్ వస్తుంది, ఇంకా నాకు పెద్దగా ఏమనిపించదు అనమాట. సో మీరు ఏదైతే ఫుడ్ మీకు తినాలి దాని మీద ఎక్కువగా ఉంటుందో ఆ ఫుడ్ని మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోండి, అది ఏదైనా సరే. ఎందుకంటే మొత్తంగా నో అని చెప్పేసి ప్యూర్గా 100% చేయడం అందరికీ సాధ్యం కాదు. మీరు ట్రై చేయండి, మేము చేయగలం అనుకుంటే చేయండి. లైక్ నేను అనేది ఏంటంటే ఇప్పుడు ప్రోటీన్ సోర్స్ అలాంటివి ఏవైనా సరే మీరు డైట్లో హ్యాపీగా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. కానీ స్వీట్స్ లేదు మంచూరియా, నూడిల్స్ ఇలాంటివి మేము తినకుండా ఉండలేము, మేము అసలు తినాల్సిందే అంటే నేను చెప్పాను కదా చీట్ మీల్ డే ఆ రోజు ట్రై చేయండి. ఇంకా మ్యాక్సిమం ఇంకా నా వల్ల కాదు అనుకుంటే మీరు తినేటప్పుడు కొంచెం చాలా తక్కువ క్వాంటిటీ తీసుకొని సాటిస్ఫై అవ్వాలి. సో దీనికంటే కూడా నాకు చీట్ మీల్ ఒక మీల్ పెట్టుకోవడమే బెస్ట్ అని చెప్తాను. ట్రిగరింగ్ ఫుడ్స్కి కొంచెం దూరంగా ఉండడం బెటర్. ఒక టైం ఫిక్స్ అయిపోండి.
టైమింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట హోమ్మేడ్ డైట్లో. ఒకరోజు మార్నింగ్ ఒకరోజు ఆఫ్టర్నూన్ అలా వద్దు. కరెక్ట్గా మీరు ఏ టైంలో ఎక్కువ హంగర్ వస్తుందో, ఏ టైంలో తింటే మనకి డైజెషన్ ప్రాబ్లం లేదో ఆ టైం చూస్ చేసుకొని ఆ టైంని ఫాలో అయిపోండి. ఫుడ్ పట్ల పాజిటివ్గా ఉండాలన్నమాట. మన మైండ్ సెట్ అనేది చాలా పాజిటివ్గా ఉంటే అసలు ఎవరు డిస్ట్రాక్ట్ చేయలేరు అనమాట. పర్లేదులే తినేసి అన్నప్పుడు మీరు ఒక్కసారి ఆలోచించి లేదు అని మీరు పాజిటివ్గా తీసుకుంటే, లేదు ఈరోజు తినను, నేను నెక్స్ట్ టైం మీతో తింటాను అని పాజిటివ్గా వాళ్ళతో చెప్పి దాని నుంచి మీరు అవుట్కమ్ అయితే ఈజీగా ఉంటుంది అనమాట హోమ్మేడ్ జర్నీలో. ఈ విషయం మనం పర్సనల్గా కూడా మాట్లాడుకోవచ్చు పాజిటివ్ మైండ్ సెట్ గురించి. మీకు అలాంటి వీడియో కూడా కావాలి అంటే నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను ఎప్పుడన్నా ఒకసారి ఆ వీడియో కూడా మాట్లాడతానమాట పాజిటివ్ మైండ్ సెట్ అసలు ఎలా మనం క్రియేట్ చేసుకోవాలి అనేది. నెక్స్ట్ క్రేవింగ్స్ అసలు హోమ్మేడ్ జర్నీలో ఫస్ట్ అసలు క్రేవింగ్స్ వల్ల సగం మంది ఆపేస్తారు జర్నీని. ఆ క్రేవింగ్స్ నుంచి జస్ట్ డిస్ట్రాక్షనే చాలా ఇంపార్టెంట్ అనమాట. మీకు ఎప్పుడైతే ఫుడ్ తినాలనిపిస్తుందో ఒక 5 minutes వాకింగ్ చేసి వచ్చి కొంచెం వాటర్ తాగండి, మీకు అసలు మళ్ళీ దాని మీద రాదు. మీరు ఎక్కువ ఏదో ఆలోచిస్తే అదే తినాలనిపిస్తుంది. నేను డైట్ చేస్తున్నాను, నేను హెల్దీ ఫుడ్ తింటున్నాను, ఇది నా బాడీకి బాగా సెట్ అవుతుంది అని నమ్మకంతో తినండి, మీకు చక్కగా ఫ్యాట్ లాస్ అవుతుంది. నెక్స్ట్ మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి చెప్పేయండి నేను హోమ్మేడ్ చేస్తున్నాను. ఇప్పుడు నన్ను ఏ విషయాల్లో అంటే మిమ్మల్ని కంపెల్ చేయరు. లైక్ ఇందాక చెప్పాను కదా ఒక్కసారి తిను అని అంటారు కదా, అలా కంపెల్ చేయరు అనమాట. వాళ్ళు ఫోర్స్ చేయరు మిమ్మల్ని తినమని. మీరు ముందే చెప్పేసేయండి క్లారిటీగా, నేను ఈ 10 days లేకపోతే ఈ 30 days నేను చేస్తున్నాను, ఈ 30 days నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు ఇలాంటి విషయాల్లో, నేను ఈసారి స్ట్రిక్ట్గా చేయాలనుకుంటున్నాను నా బాడీ కోసం, నా హెల్త్ కోసం అని చెప్పండి. వాళ్ళు అర్థం చేసుకుంటారు. నెక్స్ట్ ఎర్లీ స్లీప్. నేను ఇందాకనే చెప్పాను కదా, స్లీప్ చాలా ఇంపార్టెంట్. త్వరగా నిద్రపోతే మనకు వేరే ఫుడ్ ఐటమ్స్ మీద కానీ ఎమోషనల్ ఈటింగ్, బింజ్ ఈటింగ్ అదంతా తప్పించిన వాళ్ళం అవుతాం అనమాట. సో ఎర్లీ స్లీప్కి ట్రై చేయండి. ఇంకోటి సెల్ఫ్ కంట్రోల్ ఉంటే అసలు హోమ్మేడ్ జర్నీ అనేది సక్సెస్ఫుల్గా అయిపోతుంది. దానికల్లా మనం ఆ 25 points నేను చెప్పిన 25 points ఒక్కసారి చదువుకోండి, మీకు హెల్ప్ అవుతుంది. కొత్తగా ఎవరైనా చూస్తుంటే ఆ 25 points ఏంటి అనేది మీకు తెలియదు కదా, నేను వీడియో అనేది అటాచ్ చేస్తాను, చూసేయండి. వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. యాక్చువల్గా నా ఛానల్లో ఇప్పుడు 492 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. దగ్గరకు వచ్చేస్తున్నాం మనం 500 సబ్స్క్రైబర్స్కి. నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను స్టార్టింగ్లో చెప్పాను లైక్ ఈ 40 days జర్నీలో నేను 500 చూడాలి అని అనుకుంటున్నానని, కానీ నా కోరిక తొందరగానే నెరవేరుతుంది. 500 సబ్స్క్రైబర్స్కి దగ్గరగా ఉన్నాము. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా చేయాలి డైట్ అనుకుంటే వాళ్ళకి నా వీడియో షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఫ్రెండ్స్. కొంచెం సపోర్ట్ చేయండి. బాయ్.